ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. గ్రూప్ ఏలో భాగంగా దాయాది పాకిస్తాన్తో ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో బంతితో కుల్దీప్ యాదవ్ చక్కగా 3 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసిస్తే, ఇక బ్యాట్తో విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడో భారత జట్టు 28 ఓవర్లు అంటే భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు 28 ఓవర్లు అయిపోయిన వెంటనే పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. భారతే గెలిచింది అన్న విషయం ఖాయమైపోయింది. కానీ అత్యంత ఉత్కంఠభరితమైన విషయం, మ్యాచ్ మొత్తం ఒక్కసారిగా థ్రిల్లర్ మ్యాచ్‌గా, నరాలు తెగిపోయే ఉత్కంఠంగా ఎప్పుడు సాగింది అంటే, ఆఖరిగా మన భారత జట్టు గెలవడానికి 2 పరుగులు అవసరం. కానీ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడానికి 4 పరుగులు అవసరం. అంటే 96 పరుగుల దగ్గర ఉన్నాడు అన్నప్పుడు ఇంకసలు ఆ టెన్షన్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మ్యాచ్ గెలిచేసినట్టే. కానీ విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా? కొట్టడా? కొడతాడా? కొట్టడా? స్ట్రైక్ రొటేట్ అవుతున్నంత సేపు అక్కడ బీపీ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. చూసేవాళ్ళకి గానీ, లేకపోతే అక్కడ ఆడియన్స్‌కి గానీ, లేకపోతే భారత జట్టుకి గానీ. కానీ మొత్తానికైతే మాత్రం విరాట్ కోహ్లీకి తన సెంచరీతోనే భారత జట్టుకు చక్కని గెలుపుని అందించాడు. ఇదొక చారిత్రాత్మకమైన విజయం అని చెప్పొచ్చు. ఏకంగా 1 కాదు, 2 కాదు 466 రోజుల తర్వాత తన సెంచరీ అనేది మనం చూడొచ్చు. అయితే విషయంకొచ్చినట్టయితే మొదటగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. 49.4 ఓవర్‌లో 241 పరుగులకు కుప్పకూలింది. షకీల్, అలాగే రిజ్వాన్, కుల్దీప్ షా వీళ్ళు మాత్రమే రాణించారు. కానీ భారత బౌలర్లు మాత్రం చాలా బాగా ఆడారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఫీల్డింగ్ గానీ, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా వీళ్ళందరూ వికెట్లు తీయడంలో గానీ, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయడంలో గానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. కానీ ఇక బ్యాటింగ్‌కి ఎప్పుడైతే భారత జట్టు రంగంలోకి దిగిందో నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అజేయమైన శతకంతో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా, శుభ్మన్ గిల్ అతి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 46 పరుగులే తను చేసినప్పటికీ కూడా అది చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. తనకి తోడుగా రోహిత్ శర్మ కొంతవరకు బాగానే ఆడి 20 పరుగులు చేశాడు. ఇక పాకిస్తానీ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది 2 వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్ కుల్దీప్ షా తలో ఒక వికెట్ పడగొట్టాడనమాట. అయితే ఇక రోహిత్ దూకుడు ఎలాగ స్టార్ట్ అయింది? విరాట్ కోహ్లీ సెంచరీ ఎలా ఎళ్ళింది అంటే 242 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఫస్ట్ స్టార్టింగ్ అయితే శుభారంభం దక్కల. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్ ఆరంభించాడు. భారత్‌కి అది కలిసొచ్చిందే గానీ, భారత్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై హిట్‌మ్యాన్ ఆరంభం నుంచి తన శైలిలో చెలరేగాడు. కానీ భారీ సిక్సర్‌తో పాటు 3 బౌండరీలు బాది భారత్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించినప్పటికీ ఫుల్ షాట్‌తో అతను కొట్టిన భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచి రోహిత్ శర్మ అబ్బా! ఈసారి సెంచరీ కొట్టేస్తాడనుకునే లోపు షాహీన్ షా ఆఫ్రిది స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. క్రీజ్‌లోకి విరాట్ రాగా శుభ్మన్ గిల్‌తో కలిసి దూకుడుగా ఆడి ఒత్తిడి తగ్గించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన సింగిల్స్, క్విక్ డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే హారిస్ రావ్ బౌలింగ్‌లో ట్రేడ్ మార్క్ బౌండరీలతో కోహ్లీ అంతర్జాతీయ వన్డేలలో 14,000 మైలురాయిని తను అందుకున్నాడనమాట. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్మన్ గిల్‌ను అబ్రార్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేయగా, రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో తీవ్రంగా తడబడ్డ శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత స్విచ్ హిట్, స్వీప్, రివర్స్ స్వీపులతో ఎదురుదాడికి దిగాడు. ఇక ఈ క్రమంలో అతడు కూడా చక్కగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇమాముల్ స్టన్నింగ్ క్యాచ్‌తో అతను వెనుతిరిగాడు. ఇక 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 2 బౌండరీలు బాది కీపర్ క్యాచ్‌గా వెనుతిరిగాడు. క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ సింగిల్స్ తీస్తూ విరాట్ కోహ్లీకి సెంచరీ చేయడానికి చాలా సహాయపడ్డాడు. బౌండరీతో కోహ్లీ శతకంతో పాటు టీమిండియా విజయం కూడా లాంఛనమైపోయింది. అయితే ఒకానొక దశలో ఎలా అయిపోయింది అంటే, అసలు ఏం జరుగుతోంది? విరాట్ కోహ్లీ అంటే 10 పరుగులు లక్ష్యం ఉంది. 10 పరుగులు విరాట్ కోహ్లీ సెంచరీకి ఉంది. ప్లస్ ఇక్కడ స్ట్రైక్ రొటేట్ అవుతూ ఉంది.
అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ నా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. దేశం కోసం నా సెంచరీ ఉన్నా లేకపోయినా పర్లేదు. సింగిల్ కుదిరితే సింగిల్ తీస్తున్నాడు. డబుల్ కుదిరితే డబుల్ తీస్తున్నాడు. కానీ అదృష్టం ఎక్కడ కలిసొచ్చిందంటే ఆఖరి బంతి ఉంది. అయితే అక్కడ 2 పరుగులు అవసరమైన చోట తను బౌండరీ బాది సూపర్ డూపర్ సక్సెస్‌ని సాధించాడు. అయితే ఈ సెంచరీ అనేది చాలా విలువైంది. ఎందుకంటే ఇది 51వ సెంచరీ. ఇది సచిన్ టెస్ట్ అంటే ఏదైనా ఒక ఫార్మాట్‌లో అత్యధికంగా 50స్ చేసిన లిస్ట్‌లో మొన్నటి వరకు సచిన్ ఉండేవాడు. ఇప్పుడు అది విరాట్ కోహ్లీకెళ్ళిందనమాట. సచిన్ టెస్ట్‌లో చేస్తే విరాట్ కోహ్లీ వన్ డేలలో చేశాడు. ఓవరాల్‌గా తనకది 82వ శతకం.